ఈ యొక్క నిర్గమాకాండం మొదటి అధ్యాయము మనం చదువుతూ ఉన్నాము. మొదటి అధ్యాయంలోని 15 నుండి 22 వచనాలు, 8 వచనాలు చదవటం జరిగింది. ఈ యొక్క 8 వచనాలలో మనకు ముఖ్యంగా కనబడుతున్నది ఎవరు అంటే మంత్రసానులు. ఇశ్రాయేలీలందరూ కూడా ఫరో అనేటువంటి రాజు కింద అండర్ ద కింగ్డమ్ ఆఫ్ ఫరో ఇశ్రాయేలీలందరూ బానిసలుగా ఉంటూ ఉన్నారు. వారు భయంకరమైనటువంటి బానిస జీవితాన్ని గడపడం లేఖనాలే చాలా బాగా స్పష్టీకరిస్తున్నాయి. ఒక పక్కన రాజు ఇశ్రాయేలీలందరినీ తన రాజ్య అభివృద్ధి కొరకు బాగానే వాడుకుంటున్నాడు. అసలు ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తులోకి ఎలా ప్రవేశించారు అని చూసినప్పుడు, ఇశ్రాయేలీల దేశంలో కరువు ఉన్న కాలంలో యోసేపు వారందరినీ కూడా ఈ యొక్క ఐగుప్తులోకి రమ్మని చెప్పడం, వారందరూ అక్కడ ఆ ప్రాంతంలో వారు సెటిల్ అవ్వడం, వారు అభివృద్ధి అవ్వడం, వందలాది వేలాది మంది అయ్యారు, లక్షలాది మంది అయిపోయారు. జనాభా అయితే పెరిగిపోయింది. ఇప్పుడు ఈ ఇశ్రాయేలీలు ఐగుప్తులో వారికి అన్యులైపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీలు బానిసలు అయిపోయారు. ఇశ్రాయేలీలో చాలామందిని మ్యాక్సిమము చాలా భయంకరమైన చిన్న చిన్న పనులకు రాజు వారిని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అలాగనే ఇప్పుడు సాతానుడు మనల్ని తన పనికి బలంగా వాడుకుంటున్నాడు. ఆయన చేత నిర్మించబడిన మనము, ఆయన సృష్టికర్త అయితే మనం ఈ సృష్టిలో ఆయన చేతి నిర్మాణమైనటువంటి మనము ఆయన పని చేయకుండా, ఆయన కొరకు నిలబడకుండా కేవలం సాతానుడు ఏ విధంగా మనల్ని డిక్టేట్ చేస్తున్నాడో, సాతానుడు ఏ విధంగా మనల్ని డైరెక్ట్ చేస్తున్నాడో ఆ విధంగా మనం నడుస్తున్నాం. ఇప్పుడు మన అందరి పరిస్థితి కూడా ఇశ్రాయేలు లాంటి పరిస్థితే. ఎందుకంటే ఇశ్రాయేలు ఏ విధంగా ఐగుప్తు బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నారో మనం కూడా పాపపు బానిసత్వంలో మగ్గిపోతూ ఉన్నాము. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రెండు సైమల్టేనియస్గా మనం ఒక్కసారి తీసుకున్నప్పుడు రెండు సమానమే. ఆనాటి ఐగుప్తీయులకు ఈనాటి మనకు పెద్ద తేడా లేదు. మనం లోకపు బానిసత్వంలోకి వెళ్ళిపోయాం. లోకం మనల్ని శాసిస్తుంది. లోకం ఏ విధంగా శాసిస్తుందో లోక శాసనాలు లేకపోతే ఈ యొక్క దేశపు యొక్క శాసనాలను మనం పాటిస్తూ దేవునికి దూరమయ్యే పరిస్థితుల్లో ఉంటున్నాము. దేవుని పనిని విడిచిపెట్టి ఉంటున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఐగుప్తు చక్రవర్తి అయినటువంటి ఫరో అతని యొక్క ప్లానింగ్ ఎలాగుంది అంటే, ఇప్పుడు ఇశ్రాయేలు అందరూ ఇంతగా పెరిగిపోయారు, మన జనాభా కంటే వారి జనాభా ఎక్కువగా ఉంది. మరి ఎక్కువగా ఉన్నప్పుడు రేపొద్దున ఆ జనాభా పెరిగిపోతే వాళ్ళందరూ కలిపి ఏదైనా మన మీద ఒక రోజున దాడి చేయడానికి అవకాశము ఉంటుంది. కాబట్టి వీళ్ళని ఎలాగైనా సరే కంట్రోల్ చేయాలి. వీళ్ళ యొక్క బర్త్ రేట్ అంటే వీళ్ళ యొక్క జన్మ మరి మగవాళ్ళ యొక్క పుట్టుక తగ్గింపబడిపోవాలి. ఇక్కడే మరి ఒక మంచి ఒక ఆలోచన ఆ రాజుకు వచ్చి ఆ దేశంలో చాలా ముఖ్యమైనటువంటి వారిగా ఇక్కడ వీళ్ళ పేర్లు మెన్షన్ చేయబడ్డాయి. మంత్రస్వానుల్లో ముఖ్యమైనటువంటి 2 పేర్లు మెన్షన్ చేయబడ్డాయి, షిఫ్రా, పూయ. యాక్చువల్గా మంత్రస్వామి నర్సులు అంటే హాస్పిటల్లో వందలాది మంది నర్సులు ఉంటారు. ఉదాహరణకి మనం జీజీహెచ్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళామనుకోండి, ఎంతమంది నర్సులు ఉంటారో మనకే తెలీదు. ఎక్కడ చూసినా వాళ్ళే కనబడతారు. వాళ్ళ పేరు డాక్టర్స్ కూడా తెలియదు సర్వసాధారణంగా. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డ్యూటీల ప్రకారం ఏ రోజు ఎవరు పడతారో కూడా తెలియదు అనమాట. కానీ ఇక్కడ పరిశుద్ధ గ్రంథం ప్రత్యేకంగా వీళ్ళ పేర్లను మెన్షన్ చేసింది. చాలా చోట్ల ఇప్పుడు ఒక 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినటువంటి వాడి యొక్క పేరు మెన్షన్ చేయబడలేదు. కానీ ఇక్కడ మంత్రస్వానులు అంటే మంత్రగాళ్ళు కాదు. మంత్రస్వానులు అంటే వారు పురుడు పోసేవాళ్ళు. మంత్రస్వానులు అంటే ఆ యొక్క కానుపుతో ఎవరైతే మరి ఏ తల్లి అయితే వస్తుందో ఆ తల్లులకి వీరు పురిటిపోయటము
చేస్తూ ఉంటారన్నమాట. వీళ్ళని ఏమంటారంటే నాటు వైద్యం అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఒక 50 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు, 50 ఇయర్స్ ఇంకా ఒక 40 ఇయర్స్ బ్యాక్, 40 సంవత్సరాల బ్యాక్ వెళ్ళినప్పుడు కూడా చాలామంది హాస్పిటల్కి వెళ్ళేవారు కాదు. ఇక పురుడు వస్తుందనగా అక్కడ ఒక ఆవిడ ఉండేది, ఆవిడ ఇంటికి పిలిపిస్తే ఆవిడే పురుడు పోసేసేది. మనం అక్కడికి తీసుకెళ్ళడం లేకపోతే ఆవిడ మన ఇంటికి తీసుకురావడం ఏదో జరిగేది. ఎందుకంటే ఎప్పుడైతే పురుడు పోసేసిందో సులువుగా బట్టలు, డబ్బు, మరి ఏదో ధాన్యాలు అన్నీ కూడా ఇచ్చి ఆవిడకి సుఖంగా వాళ్ళు పంపించడం జరుగుతూ ఉండేది. మంత్రస్వాములు అంటే ఆ డ్యూటీ అదనమాట. మీరు మనకి ఆ చెరువు గొడ్డు, ఆ కాలువ గొడ్డు దగ్గర ఉన్నటువంటి ఒక ఆవిడ మనకు గుర్తు రావాలి. మీకు తెలుసో తెలీదు. కాబట్టి ప్రియులారా, ఆ మంత్రస్వాములకి రాజుగారు ఏమని హెచ్చరిక చేస్తున్నాడంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇశ్రాయేలు స్త్రీలు మీ దగ్గరకు వచ్చి వారు ప్రసవిస్తున్న సమయంలో పురుషుడు అబ్బాయి కానీ పుట్టాడంటే, మగవాడు కానీ పుట్టాడంటే వెంటనే ఆ పురిటల్లోనే అలాంటి అబ్బాయిల్ని, అంటే పురుషుల యొక్క మరి గ్రేడ్ అంటే ఎక్కువ శాతం ఎక్కువ పెరగకుండా వాళ్ళని అక్కడే కూడా మొట్టుమాయం చేయమని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు దేశానికి అత్యున్నతమైనటువంటి వ్యక్తి రాజు. మీకు బాగా చెప్పాల్సిన విషయం ఏంటంటే, పూర్వకాలపు రోజుల్లో ఈ కాలంలోకి మనం వెళ్తే అయితే రాజుగారే దేవుడిగా పూజింపబడినటువంటి దాఖలాలు ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలోకి వెళ్తే ఎగ్జాక్ట్గా. ఎందుకంటే నేనే రాజును, నన్నే పూజించాలి అని రాజుగారు శాసనం చేశారంటే ఇక ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ ఇక ఆయన్నే దేవుడిగా కొలుచుకోవాలి. లేదా పలానా దేవత మన దేవత, మనం ఆరాధించాలి, ఈ విగ్రహం చేయించాను మీరందరూ సాగిలు పడాలి అని ఉదాహరణకి దానియేలు గ్రంథంలోకి వెళ్ళినప్పుడు మనకి కనబడతా ఉంటాయి. ఈ విధంగా రాజుగారే హయ్యెస్ట్ పర్సన్ అన్నమాట. రాజుగారు మాట ఎవరైనా కాదంటే ఏమి జరుగుతుందో మీరు ఊహించుకోవచ్చు. షద్రకు మేషకు అబేద్నెగోలకి యాక్చువల్గా ఆదికాండం ఎక్కడ, నిర్గమాకాండం ఎక్కడ, దానియేలు కాలం అంటే చాలా వేల సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. వేల సంవత్సరాల గ్యాప్ తర్వాతే దానియేలుని లేకపోతే షద్రకు మేషకు అబేద్నెగోలు లాంటి వారిని ఏ విధంగా రాజుగారు మాట వినకపోవడం వలన, రాజుగారు చెప్పినట్టుగా పూజించకపోవడం వల్ల ఏం చేశారో క్రైస్తవ లోకం అంతటికీ తెలుసు. ఆ కాలంలో అలాగుందంటే ఇంకా ప్రీవియస్ డేస్ అంటే ఇంకా బ్యాక్ వస్తే ఇంకా ఫరో అంటే అత్యున్నతమైనటువంటి కిరాతకుడు అనమాట. అసలు అతనికి మానవత్వం లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఫరో. అలాంటి భయంకరమైన ఫరో ఏమంటున్నాడంటే, మంత్రస్వాములారా మీరు నా దగ్గరికి వచ్చారు కదా, నేను చెప్పినట్టుగా ప్రాబబిలీ నేను ఏమనుకుంటున్నానంటే వీళ్ళే ఈ దేశంలో ఈ ప్రాంతంలో చాలా హై లెవెల్లో ఉన్నటువంటి నర్సెస్ వీళ్ళు బహుశా. ఎందుకంటే బాగా ఎక్స్పీరియన్స్, అనుభవము, మరి లేకపోతే మంచి వయసు ప్రకారం చాలా పురటాలని చాలా మరి పురుల్ని బహుశా పోసి ఉంటారు. వీళ్ళ కింద చాలామంది ఉండి ఉంటారు. అందుచేతే వీళ్ళిద్దరిని ప్రాథమికంగా పిలవడం జరిగింది. పిలిచి వీళ్ళకి చెప్తున్నటువంటి సిగ్నల్ ఏంటంటే ఈ విధంగా అంటున్నాడు, మీరు హెబ్రీల యొక్క స్త్రీలకు మంత్రస్నాన పని చేయించు వచ్చారు కదా, కానుపేటల మీద కూడా వాళ్ళు మీరు చూస్తే మగవాడు కానీ పుడితే వెంటనే చంపేయండి. ఇక్కడ వాక్యం చెప్తుంది మొట్టమొదటి మాట 17వ మాట, అయితే ఆ మంత్రస్వానులు దేవునికి భయపడి, చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చేస్తారు. అయితే ఆ మంత్రస్వానులు దేవునికి భయపడి. ఈ రోజున మనం ఎవరికి భయపడుతున్నాం? లోకస్తులకు భయపడుతున్నాం, రోగానికి భయపడుతున్నాం, డబ్బు లేకపోతే భయపడుతున్నాం, ఏదైనా కార్యం జరగకపోతే ఇంకా మనం భయం ఆందోళనలో ఉంటున్నాం. ఓవరాల్గా చెప్పాలంటే దేవుడికి భయపడవలసిన మనం ఈ లోకానికి భయపడుతున్నాం. వాళ్ళతో పాటు నేను ఏకీభవించకపోతే, ఈ పండుగ రోజున నేను వాళ్ళతో పాటు ఇక్కడ పునుకులు పోకుండలు వండకపోతే, అరిసెలు గారెలు చేయకపోతే, పాకం పెట్టకపోతే, నేను కానీ జల్లెడ ఎత్తకపోతే, నేను కానీ బెల్లం పాకం కలపకపోతే, చుట్టాలు వచ్చిన తర్వాత నేను గుడికి వెళ్తే
వీళ్ళు ఏమనుకుంటారు, పిల్లలు ఏమనుకుంటారు, మనవలు ఏమనుకుంటారు, చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటారు అనేటువంటి స్థితికి ప్రజలు దేవుడి గురించి తెలిసిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. ముఖ్యంగా దేవుడి గురించి తెలిసిన వాళ్ళు. దేవుడు తెలియని వాళ్ళు ఎలాగ దేవుడు తెలియనట్టుగా జీవిస్తారు. దేవుణ్ణి తెలిసిన నీవు, దేవుడు నీకు ఆజ్ఞాపించినవి, ఇక్కడ రాజుగారు ఆజ్ఞాపించారు, రాజుగారు మాటల్ని మంత్రస్వానులు ఫాలో అవ్వలేదు. ఇక్కడ ఎంత క్లియర్గా చెప్తుందంటే, అయితే ఆ మంత్రస్వానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగ పిల్లలను బ్రతకనీయక. మీరు బాగా ఆలోచించవలసింది ఏంటంటే, ఈ విషయం కానీ రాజుగారికి కరెక్ట్గా తెలిసిందనుకోండి, వీళ్ళు ఎలా చేస్తున్నారని, వాళ్ళ పీకల మీద ఇంకా తలలు ఉండవు. హయ్యెస్ట్ రిస్క్ అన్నమాట. రాజుగారు ఆజ్ఞను వీళ్ళు అతిక్రమించారు అనే వార్త కానీ బయటకు వెళ్ళిందంటే వీళ్ళల్లో ఎవరు కూడా బతకరు. ఇప్పుడు వీరు దేనికి తెగించారు అంటే, వాళ్ళ ప్రాణాలను దేవుడి కొరకు తెగించారు. ఎందుకు తెగించారు, ఏం చేశారు, ఏ విధంగా వీళ్ళు దేవుడికి భయపడ్డారు, ఇక్కడ క్లియర్గా వాక్యం చెప్తుంది. ఆ మంత్రస్వానులు 21వ వచనంలో దేవునికి భయపడినందున, క్లియర్గా వినాలి. అయితే ఆ మంత్రస్వానులు దేవునికి భయపడినందున, వీళ్ళకి ఎలా తెలుసు దేవుడు? వీళ్ళు ఐగుప్తీయులు కదా, వీళ్ళు అన్యులు కదా, వీళ్ళు ఎలా భయపడ్డా, వీళ్ళు దేవుడికి ఎలా భయపడి, దేవుడిని ఎలా తెలుసుకున్నారు? మీరు ఎలా దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు? మీరు ఎలా దేవుని యొక్క ఆజ్ఞను పక్కన పెడుతున్నారు? మీ కుటుంబస్తులు అందరూ దేవుని యొక్క ఆజ్ఞను పక్కన ఎందుకు పెట్టారు? ఇన్ని సంవత్సరాలు వచ్చింది, వాళ్ళలో ఏం మార్పు వచ్చింది? ఒక ఆవిడ 3 సంవత్సరాల క్రితం 3 కవర్లు వచ్చాయి. ఆవిడ దశమ భాగాల కవర్లు 3 వచ్చాయి 3 సంవత్సరాల క్రితం. 2 సంవత్సరాల క్రితం 2 కవర్లు వచ్చాయి, మొత్తం 12 నెలలకి. ఒక ఆవిడకి అదే ఆవిడ మళ్ళీ లాస్ట్ ఇయర్ 25లో 1 కవర్ ఇచ్చింది మొత్తం 12 నెలల్లో. ఎందుకు చెప్తున్నానంటే, ఏ శుక్రవారం అటెండ్ అవ్వదు, ఏ మంగళవారం అటెండ్ అవ్వదు, ఆదివారం ఆవిడ వస్తే వచ్చినట్టు లెక్క, లేదంటే ఇంకా ఆవిడ సబ్జెక్ట్ లేదు మనకి. అక్కడ ఆవిడ బతుకుందో లేదో కూడా తెలియదు అనమాట మనకి. ఇప్పుడు లోకంలో అంత బాగా పని చేసుకుంటున్నావు, బాగా సంపాదించుకుంటున్నావు, బాగానే ఉంది. అయితే నీ రాబడేది, నీ ఇన్కమ్ ఏది, నీ డెవలప్మెంట్ ఏది? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఆ మంత్రస్వాములు దేవునికి భయపడినందున ఆయన వారికి సంతాన అభివృద్ధి కలుగజేశాను. ఇప్పుడు నీ సంతానంలో అభివృద్ధి ఏది? ఈ మంత్రస్వాములు నీతో మాట్లాడుతున్నారు, నేను మాట్లాడతలేదు. దేవుడు వాక్యం మంత్రస్వానులతో నీతో మాట్లాడుతుంది. ఆ మంత్రస్వానులు దేవునికి భయపడినందున, రాజుగారు చెప్పినటువంటి మాటకి వాళ్ళు భయపడకుండా, దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక, నువ్వు వాళ్ళు చెప్పినట్లు చేస్తూ నేను చెప్పినట్లు నువ్వు చేయక, నీకు వాళ్ళకున్నటువంటి తేడా గమనించుకో. ఇక్కడ ఏం చెప్పబడుతుందో దానికి నువ్వు వ్యతిరేకం అన్నమాట. దేవుని మాటలను వ్యతిరేకిస్తున్నావు. ఒక పాట ఉంది, నేను యాక్చువల్గా ఒక పాట ఉంది. ఆ పాట ఏంటంటే, ఈ పాట చూసినప్పుడు, కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, అమ్మా మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. మళ్ళీ చెప్తున్నా, కట్టెలపై నీ శరీరం కనిపించదు గంటకు మళ్ళీ, మట్టిలోన పెట్టిన నిన్నే గుర్తించదు నీ తల్లి. ఎన్ని చేసినా తనువు నమ్మినా కట్టె మిగిల్చింది కన్నీటి గాథ. 429లో పాట, 429వ పాట, సీయోను పరిశుద్ధ కీర్తనలు. పరిస్థితి అలాగ ఉంటుందన్నమాట. ఒక్కసారి నిన్ను తీసుకెళ్ళి అగ్నిలో కాల్చిన తర్వాత ఎవరు నువ్వు అనేది ఇంకెవరికి తెలియదు. బస్సుల్లో కాలిపోతున్నారు కదా చాలామంది. లాస్ట్ ఇయర్ ఏం జరిగింది, 20 మంది ఒకేసారి ఒకే బస్సులో మన రాష్ట్రంలో కాలిపోయారు. ఇప్పుడు ఆ యొక్క బాడీలని ఐడెంటిఫై చేయడానికి చాలా హై గ్రేడ్ డాక్టర్సు,
డిఎన్ఏ ఆర్ఎన్ఏ పరీక్షించే వాళ్ళు రావాల్సి వచ్చింది. అది చాలా టైం పట్టిందనమాట వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి. ఈ యొక్క మధ్యాహ్నం చెప్తున్నాను, నీ తనువును నమ్ముకుంటున్నావు, నీ ఇంట్లో వాళ్ళు నమ్ముకుంటున్నావు, నీ శరీరాన్ని నమ్ముకుంటున్నావు, నీ శరీరాశలకు లోపడుతున్నావు, నువ్వు దేవుడికి భయపడతలేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చాలా విషయాలు మీ గురించి చెప్తూ ఉంటాడు. ఈరోజు నేను చెప్తే ఈ 26లో మళ్ళీ బాంబు పేలిపోతుంది మీకు. నేను కావాలని ఇంకా నాకు నేనే వాటిని నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, చెప్పకూడదు. ఓకే, మీరు వద్దన్నారు కదా, నేను చెప్పను, మీకు ఏ విషయం చెప్పను. కానీ ఏ విషయం జరుగుతుందో దేవుడు నాకు చెప్పాడు. ఎందుకంటే ప్రవచనాలు మీకు వద్దు. నేను ఏదైనా ప్రవచనం పలుకుతుంటే మీరు భయపడిపోతున్నారు. ప్రవచనం అనేది దేవుని ఆత్మ ద్వారా వస్తుంది. నేను చెప్తే జరగదు, నా సొంతంగా చెప్తే జరిగేది కాదు. అది ఇలా జరగబోతుంది అని నేను చెప్పకూడదు. నేను నోరు మూసుకొని ఉంటాను. ఓకే, వెరీ గుడ్. అవసరమైతే నా చెప్పులు కూడా దులుపుకుని వెళ్ళిపోతాను. ఇక్కడ నా బట్టలు కూడా దులుపుకుని నా చెప్పుల్ని రెండింటిని జోడించి కొట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోగలను. ఎందుకంటే నేను దేవుడికి భయపడే వ్యక్తిని, మనుషులకు భయపడే వ్యక్తిని కాదు. మీకు ప్రవచనాలు వద్దు, మీకు దేవుని వాక్యం వద్దు, దేవుడి సన్నిధి వద్దు. వాక్యం ఏం చెప్తుందో తెలుసండి, ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమంగా నుండుదురు. ప్రసంగి దేవుని గ్రంథం చూస్తే మీరెవరో చదవక్కర్లేదు. ప్రసంగి 8వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి, మీకు ఏమైనా సాధ్యమైతే. 12వ వచనంలో ఏముందో తెలుసండి, ఆయన సన్నిధికి భయపడు వారు క్షేమంగా ఉండుదురు. తీసి చదవనప్పుడు నేను చూపించను, మీకు ఒకసారి చూపిస్తాను అని కోరుకుంటున్నాను. అందరూ చేతుల పైకెత్తి దేవుడికి స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. 8:12లో ఏముందంటే ఈ లేఖనం ఈ విధంగా ఉంది, పాపాత్ములు 100 మార్లు దుష్కార్యం చేసి దీర్ఘాయుష్మంతులు అయినను దేవుని యందు భయభక్తులు కలిగి, ఏంటమ్మా, దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధికి భయపడేవారు క్షేమంగా నుందురు. ఇప్పుడు నువ్వు దేనికి భయపడాలి? ప్రాథమికంగా నీవంటే నాకు భయం వేస్తుంది. ఎగ్జాక్ట్లీ. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన సన్నిధికి, మీరు వాక్యంలో నేను ఈ మాట ఈ ప్రాంతంలో ఎప్పుడు మీకు చూపించలేదు, ఫస్ట్ టైం చూపిస్తున్నాను. ఆయన సన్నిధికి నువ్వు ఎవరికి భయపడుతున్నావు? ఎవరిని ప్రేమిస్తున్నావు? మంగళవారం ఎవరిని ప్రేమిస్తున్నావు? నేను ఇక్కడికి రావాలంటే వేలు ఖర్చు పెట్టి రావాల్సి వస్తుంది. నేను ఎంత పోగొట్టుకుని ఇక్కడికి వచ్చానో నీకు అంత పోతుంది. నా ఇన్కమ్ ఎంత పోగొట్టుకుని నేను ఇక్కడికి వచ్చానో నీకు అంత పోవాల్సి వస్తుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి.